రావబోదు. సైకలాజికల్ పీరియడ్ డ్రామా జోనర్‌లో వచ్చిన మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, రామప్ప అనే ఒక ఓల్డ్ మ్యాన్ డిక్లైనింగ్ హెల్త్‌తో బాధపడుతూ ఉంటాడు. కానీ తన లైఫ్ ఎండ్ అయ్యేలోపు ఒక హంటింగ్ ట్రూత్‌ని తెలుసుకోవాలని డెస్పరేట్ మిషన్‌లో ఉంటాడు. ఆ ట్రూత్ ఏంటి? అది తన లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ మొత్తం. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ ప్రామిస్‌తో స్టార్ట్ అవుతుంది. సత్యదేవ్ క్యారెక్టర్‌కి ఉన్న సైకలాజికల్ కండిషన్, మిస్టీరియస్ హెల్త్ ఇష్యూ, అలాగే డాక్టర్ ఫ్రెండ్ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం. ఇవన్నీ స్టార్టింగ్‌లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. కానీ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అయిపోయాక సినిమా కంప్లీట్‌గా సింగిల్ ఫేజ్‌లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ మొత్తం డైలాగ్స్ బేస్డ్ డ్రామా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. డైరెక్టర్ వెంకటేష్ మహా అథెంటిక్ పీరియడ్ సెటప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. వెంకటేష్ అట్మాస్ఫియర్, ప్రొడక్షన్ డిజైన్, క్యారెక్టర్స్ అన్ని చాలా నేచురల్‌గా ఉంటాయి. కానీ ఈ మూవీకి మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే స్టోరీ ముందుకు మూవ్ అవుతున్న ఫీలింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక సీన్ అయ్యాక నెక్స్ట్ సీన్ లో కూడా పెద్దగా ప్రోగ్రెస్ అనేది ఉండదు. దానికి తోడు మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా ఫేసింగ్ ని ఇంకా స్లో చేస్తూ ఉంటాయి. ఇంటర్వెల్ వరకు రీచ్ అయ్యేసరికి సినిమా పేషెన్స్ ని బాగా టెస్ట్ చేస్తుంది. థ్యాంక్ఫుల్లీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ గా ఉంటుంది. స్లో అయిన స్టోరీ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. రామప్ప ఎందుకు అంత సఫరింగ్ ఫేస్ చేస్తున్నాడు, తను వెతుకుతున్న ట్రూత్ ఏంటి అనే క్వశ్చన్స్ కి ఒకటోటిగా ఆన్సర్స్ రివీల్ అవుతూ ఉంటాయి. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ అన్ని క్లైమాక్స్ దగ్గర కనెక్ట్ చేస్తూ మీనింగ్ఫుల్ గా ఎండింగ్ ఇస్తారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న పేషెన్స్ టెస్ట్ కి క్లైమాక్స్ ఒక డీసెంట్ ప్లే ఆఫ్ ఇస్తుంది. అయితే సెకండ్ హాఫ్ బెటర్ గా ఉన్న ఓవరాల్ మూవీ స్లో బర్న్ స్టైల్ ని మాత్రం విడిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ గురించి. ఈ మూవీ మొత్తం తన షోల్డర్స్ మీద రన్ చేశారని చెప్పొచ్చు. ఏజ్డ్ క్యారెక్టర్ లో బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ పెయిన్, గిల్ట్, డిప్రెషన్ అన్ని చాలా కన్వీనియన్స్ గా పెర్ఫార్మ్ చేసి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ లో ఇదొకటని చెప్పొచ్చు. ఇంకా దీపా థామస్ లిమిటెడ్ స్క్రీన్ టైమ్ లో డీసెంట్ గా పెర్ఫార్మెన్స్ చేసింది. డాక్టర్ ఫ్రెండ్ రోల్ లో చేసిన వికాస్ ముప్పలా కూడా నేచురల్ గా యాక్ట్ చేశారు. రిమైనింగ్ సపోర్టింగ్ కాస్ట్ అందరూ కూడా క్యారెక్టర్స్ కి జస్టిస్ చేస్తారు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే వరుణ్ సాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. సైకలాజికల్ డ్రామా ఫీల్ ని బీజం చాలా ఎఫెక్టివ్ గా సపోర్ట్ చేసింది. కానీ సాంగ్స్ మాత్రం అంత ఇంప్రెస్ చేయలేవు. స్టోరీ ఫ్లోని కొన్ని చోట్ల డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే విజువల్ క్వాలిటీ చాలా రిచ్ గా ఉంటుంది. వింటేజ్ కలర్ గ్రేడింగ్, లైటింగ్, ఫ్రేమ్స్ అన్ని పీరియాడిక్ సెటప్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ప్రతి ఫ్రేమ్ లో అథెంటిక్ ఫీల్ ని మెయింటైన్ చేయడానికి మూవీ టీమ్ చాలా ఎఫర్ట్ చేశారని క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ వైజ్ మహా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ని ఫాలో అవ్వకుండా కంప్లీట్ గా స్లో బర్న్ ప్యారలల్ సినిమాటిక్ స్టైల్ ని ఈ మూవీలో ప్రెజెంట్ చేశారు. విజన్ అండ్ ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ కొంచెం టైట్ గా ఉండుంటే అవుట్పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లెంత్ ని కొంచెం రెడ్యూస్ చేసి ఉంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే రావు బహదూర్ అందరికి నచ్చే సినిమా కాదు. ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. కానీ స్లో అండ్ సైకలాజికల్ డ్రామాస్, క్యారెక్టర్ స్టడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.